హేతుబద్ధంగా లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే కేంద్రం విభజన నిర్ణయాన్ని తెరపైకి తెచ్చిందన్న ఆయన తెరాస వైకాపాపై మండిపడ్డారు. తెలంగాణలో అసలు ఉనికి లేని జగన్ 32 లోక్సభ సీట్లు ఎలా గెలుస్తారని బాబు నిలదీశారు. స్వగ్రామం నారవారిపల్లిలో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వెళుతూ మార్గమధ్యలో తిరుపతిలోని తుమ్మలకుంట వద్ద కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన బాబు వచ్చే ఎన్నికల్లో అవినీతి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ఇస్తున్న హామీలన్నీ ఆచరణ సాధ్యమేనన్న బాబు తాము చేసిన వాగ్దానాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అమలు చేస్తున్నారని వివరించారు. వైకాపాతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు ఎర్రచంద్రం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి ఎక్కువ మన పిల్లలు జరిగింది. అన్యాయం, అరాచకాలు, అదే మరి ఎక్కడికక్కడ భూ కబ్జాలన్నీ కాంగ్రెస్ పీరియడ్లో జరిగాయి. మీ ఊరడానికి కార్యక్రమంగా చెరువు ఖర్చు చూస్తున్నారు మీరు. నాకు అనిపిస్తుంది వీళ్ళకి చెరువులు మిగలవు, అడవులు మిగలవు, ఎర్రచంద్రం కూడా వెనక కావాలి. మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని దోచేసి ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ పాలన. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈరోజు పండుగ ఉంది. మా ఆడపిల్లలు చెప్పాలి, ఏమన్నా పండుగ సరిగ్గా చేసుకునే పరిస్థితులు మీరు ఉన్నారా? అన్ని ధరలు పెరిగిపోయినా, వంట గ్యాస్ కూడా లేదు కదా. ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీలో తక్కువ ఆదాయం ఉన్న ఒక పద్ధతి ప్రకారం ధరలు నియంత్రణ చేశాం, పూర్తిగా నియంత్రణ చేశాం. దానివల్ల పేదవారు కూడా కలుపుకుండా తిరుగునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మీరు చూడండి, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఢిల్లీలో ఒక మహాతల్లి ఉంది సోనియా గాంధీ. అవినీతి ఆనకుండా ఆ మహాతల్లి తిరుపతిని ప్రారంభించాం. అవినీతి పాము ఎందుకంటే ఆనకొండ కంటే పెద్ద పాము ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాంటి అవినీతి ఆనకొండ ఈ సోనియా గాంధీ.